ఆర్టీసీ, రైల్వే దసరా స్పెషల్ సర్వీసులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ నెల 22 నుంచి దసరా సెలవులు ఇవ్వడం తెలిసిందే. దీంతో విశాఖలో స్థిరపడిన ప్రజలు, విద్యార్థులు స్వస్థలాలకు వెళుతున్నారు. ఫలితంగా రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ రద్దీగా కనిపిస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ 300 బస్సులు నడుపుతోంది. ఆర్టీసీ విశాఖ రీజియన్ పరిధిలో ఈ నెల 22 నుంచి దసరా స్పెషల్స్ నడుస్తున్నాయి. ప్రయాణికుల డిమాండ్ ఆధారంగా వీటిని నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, భీమవరం వంటి దూర ప్రాంతాలకు 100 బస్సులు తిరుగుతున్నాయి. జోనల్ పరిధిలోని శ్రీకాకుళం, పలాస, ఇచ్చాపురం, విజయనగరం, బొబ్బిలి, సాలూరు, రాజాం తదితర ప్రాంతాలకు 200 బస్సులు సిద్ధం చేశారు. షెడ్యూల్ సర్వీసుల సిట్టింగ్ సామర్థ్యానికి మించి ప్రయాణికుల డిమాండ్ ఉంటే ద్వారకా బస్ స్టేషన్, మద్దిలపాలెం కాంప్లెక్స్ల నుంచి వీటిని నడుపుతామని అధికారులు తెలిపారు. దూర ప్రాంతాలకు గరుడ ప్లస్, డీలక్స్, అల్ట్రా డీలక్స్ బస్సులు నడుపుతున్నారు. జోనల్ పరిధిలో స్త్రీశక్తి బస్సులు విశాఖ నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పలు ప్రాంతాలకు ఆర్డినరీ, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. విశాఖ నుంచి శ్రీకాకుళం, పలాస, టెక్కలి, ఇచ్చాపురం, సోంపేట, రాజాం, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు ప్రాంతాలకు ప్రయాణించే మహిళల కోసం అధికారులు బస్సులు ఏర్పాట్లు చేశారు. సొంత ఊర్లకు వెళుతున్న వారిలో ఫుల్ జోష్ కనిపిస్తుందనే చెప్పాలి. ప్రైవేట్ ట్రావెల్స్ సర్వీసులకు కూడా దసరా సీజన్లో డిమాండ్ అధికంగా కనిపిస్తోంది. పలు దూర ప్రాంతాలకు అధిక సంఖ్యలో ప్రజలు ప్రయాణమవుతున్నారు. విశాఖలోని ద్వారకానగర్, రేసపువానిపాలెం ప్రాంతాల్లో ట్రావెల్ బస్సుల కోసం ప్రయాణికులు వేచి ఉండడం కనిపిస్తోంది. కుటుంబ సమేతంగా దూర ప్రాంతాలకు వెళుతున్నారు. ఇటు ఆర్టీసీ కాంప్లెక్స్, అటు రైల్వే స్టేషన్ నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దసరా ఉత్సవ సందర్భంగా మేము విశాఖ జిల్లా నుండి 300 బస్సులు, విజయనగరం జోన్ నుండి 1500 బస్సులు తిప్పుతున్నామండి. ఇవన్నీ కూడా మెజారిటీ ఉత్తరాంధ్రకి తిరుగుతాయండి. ఉత్తరాంధ్ర ఏదైతే ఉన్నాయో మేము ఎప్పటికప్పుడు మేము మానిటర్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు డే అండ్ నైట్ డిబిఎస్ కాంప్లెక్స్ లో వచ్చిన ట్రాఫిక్ రద్దీని తట్టుకొని బస్సులు వేయడం జరుగుతుందని. ముఖ్యంగా లాంగ్ డిస్టెన్స్ ఆల్రెడీ హైదరాబాద్ నుండి స్టార్ట్ అయినాయండి. 10 బస్సుల వరకు పెట్టాము. అదేవిధంగా విజయవాడకి ఒక 40 బస్సుల వరకు ప్లాన్ చేసడం జరిగింది. అదేవిధంగా కాకినాడ, రాజమండ్రి నుండి కూడా మేము సుమారుగా ఒక 60 బస్సుల వరకు ప్లాన్ చేసి 200 బస్సుల వరకు ఎన్ఈసి రీజన్ అంటే శ్రీకాకుళం, పలాస, తర్వాత విజయనగరము, పార్వతీపురం, పాలకొండ ఇటువంటి రూట్లన్నీ కూడా పెట్టడం జరిగింది. ఆల్రెడీ పిల్లలందరికీ సెలవులు ఇచ్చారు కాబట్టి మొన్నటి నుండే ట్రాఫిక్ బాగా పెరిగిందండి. దాని తగ్గట్టుగా మేము మెట్రో ఎక్స్ప్రెస్ స్పెషల్స్ నడపడం జరిగిందండి. సుమారుగా నిన్నైతే ఒక 20 బస్సుల వరకు నడిపాము. ఈ రోజు కూడా ఒక 30 బస్సుల వరకు నడుపుతున్నాం. ఈ స్పెషల్స్ కూడా మనకి ఏదైతే 5 బస్సులు ఉన్నాయో అదే విధంగా పల్లి వెలుగు, అల్ట్రా పల్లి వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు ఏదైతే ఉన్నాయో అవన్నిటికి కూడా స్పెషల్ బస్సులు అయినప్పటికీ కూడా ఆ బస్సులన్నీ కూడా స్త్రీశక్తి పథకం వర్తిస్తుందండి. స్పెషల్ బస్సులు అన్ని ఈ 5 కూడా అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ అయితే ఎలాగైనా స్పెషల్ బస్సులో ఉన్నాయి, మామూలు బస్సులో ఉన్నాయండి. ఆ బస్సులకి ఛార్జీ వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి మిగతా అందరూ స్త్రీశక్తి పథకంలో కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నామండి. మిగతా అన్ని కూడా ఆ రద్దీని బట్టి ప్రయాణికులు కూడా ట్రైన్స్ వస్తాయి. ఉత్తర ఆంధ్రాకి వెళ్ళవలసిన వాళ్ళందరూ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ ఒకేసారి రావడం జరుగుతుంది. ట్రైన్ ఏదైతే ఉందో ఆ కంపార్ట్మెంట్స్ ఒక 10 బస్సులు మంది దిగుతూ ఉంటారు. వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు టైమ్లీ ఒక పావు గంట 20 నిమిషాలు పట్టొచ్చు. అప్పుడప్పుడు ఆ క్లియర్ చేసి సమయం పాటించుకొని ఒకరి మీద ఒకరు ఎక్కకుండా ఆ తర్వాత వాళ్ళు సమయం పాటించినట్టే తప్పనిసరిగా మేము క్లియర్ చేస్తాం 20 minutesలో.